హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే ఆసరా పెన్షన్లు పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే అందించబోతున్నారు కదా. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక వీరికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ఇక అదేవిధంగా ఇల్లు కూలగొట్టడం ఇవన్నీ జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా సానుకూలంగా 311 మంది లబ్ధారులకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు అనేది అందించడం అయితే జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పోరాటం చేశారు కదా. సో ఇక 311 మంది పేదలకు ఇళ్ల స్థలాలు మార్చి 1న వీరందరికీ కూడా ఇవ్వనున్నారనమాట. సో మళ్ళీ అధికారం వస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పగటి కనులు అంటుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, విమర్శించారు. అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ బుధవారం పరిశీలించడం జరిగిందనమాట. సో ఇప్పటికే నిర్మాణాలు కొన్నేమో ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది, కొన్నేమో ఇంకా వివిధ దశల్లో అయితే ఉన్నాయి. సో ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండవ దశ సంబంధించి ప్రారంభం కాబోతుంది అనమాట. ఇందులో అప్డేట్ ఏంటంటే ఇప్పటివరకు మొదటి విడతలు ఎవరైతే ఇల్లు మంజూరైనా కూడా వారు కట్టుకోకుండా అలాగే ఉంటే ఇక తర్వాతి పేరు ఎవరైతే ఉందో వారికి అయితే ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి ఉన్నతాధికారులకు, అదేవిధంగా ఇక ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి కదా వారిలో అయితే ఎంక్వైరీ ఇవన్నీ కూడా అయితే ఉండాలని ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వారు బాధ్యత తీసుకోవాలని చెప్పేసే విధంగా. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వాటిలో లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ప్రభుత్వం పెంచుతామని చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రతి నెల కూడా మనం పెంచి ఇస్తారని చెప్పేసి చూస్తున్నాం ఆసరాగా. సో కానీ పెన్షన్లు మాత్రం పాత పెన్షన్లు అయితే అందజేస్తున్నారు. కొత్త పెన్షన్లు మరి ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి మార్చి నెల బడ్జెట్ ఏదైతే ఉందో ఇందులో ప్రవేశపెట్టిన తర్వాత ఆసరా పెన్షన్లు కొత్తవి కూడా ప్రభుత్వం అనేది ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అయితే ఇందులో ప్రధానంగా వారు చెప్తున్నది ఏంటంటే పాత పెన్షన్లు కూడా కొన్ని కట్ చేసి ఇక కొత్త పెన్షన్లు వాటి రీప్లేస్ అనేది చేయబోతున్నారు. ఇప్పటికే దీని ప్రకారం చూసుకున్నట్లయితే పెన్షన్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ పథకాలు ఏదైనా కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొచ్చారనమాట. ఆ సామర్థ్యంతో ప్రభుత్వంలో ఏం చేస్తున్నారంటే ఎవరైనా కానీ అనర్హులుగా పెన్షన్ పొందుతున్నట్టుగా ఏదైతే వీళ్ళ పథకాలు పొందుతున్నారో వారిని గుర్తించి వెంటనే వారికి తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇటువంటి టెక్నాలజీ అయితే ప్రభుత్వం వాడుకుంటుందన్నమాట. సో ప్రతి నెల కూడా నుంచి దాదాపుగా 2,000 కోట్లైనా ఖర్చు చేయబోతున్నారు. పెంచిన పెన్షన్లు ముందుగా దివ్యాంగులకు 6,016 రూపాయలు, మిగతా వారికి వృద్ధులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,016 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ నెలాఖరు నుంచి మనకు పెన్షన్ అనేది ఉగాది కానుకగా ప్రభుత్వం అనేది ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. చూడాలి మరి మొత్తం మీద బడ్జెట్ అనుకూలించినట్లయితే ఇవన్నీ సాధ్యమవుతాయా లేదంటే పాత పెన్షన్లు మాదిరిగా ప్రభుత్వం ఏదైతే ఆసరా పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు. కానీ కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా మొత్తానికి ఆసరా పెన్షన్లు అనేది ప్రతి ఇంటింటికి వచ్చి డోర్ టు డోర్ సర్వే చేసి ఆసరా పెన్షన్లు వీరు అర్హులా కాదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, అదేవిధంగా ఎలాంటి పథకాలు లబ్ధి పొందుతున్నారు, ఎవరికి ఇవ్వాలి ఏంటి, ఆసరా పెన్షన్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తారనమాట. వారికి వెరిఫై కూడా చేస్తారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట ఇది.